హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నాకు చాలామంది మెసేజెస్, కాల్స్ చేస్తున్నారు. సార్, నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి మీ ప్లానింగ్, మీ స్ట్రాటజీ, అలాగే మెంటర్షిప్ కూడా డీటెయిల్స్ సెండ్ చేయండి సార్ మేము అని అడుగుతున్నారు. క్లాసెస్ అయితే ఆల్రెడీ అయిపోయాయండి. జూన్ 1 నుంచి చేస్తున్నాం క్లాసెస్. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. జాగ్రఫీ, హిస్టరీ జరుగుతున్నాయి క్లాసెస్. కొంతమంది ఏంటంటే, సార్ మా క్లాసెస్ వద్దు, ఓన్లీ మెంటర్షిప్ ఇవ్వండి చాలు, మీ గైడెన్స్లో మేము ముందుకు వెళ్తామని చెప్పి అడుగుతున్నారు. అంటే క్లాస్ అంటే మళ్ళీ అన్ని ఐడియాస్ ఉన్నాయి, కానీ మాకు ప్రాపర్ ప్లానింగ్ లేదు, షెడ్యూల్ లేదు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఎలా సోర్సెస్ తీసుకోవాలి, నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అప్రోచ్ ఎలా ఉండాలి, అది ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ నన్ను మెసేజ్ చేసి అడుగుతూ ఉన్నారండి. సో అబ్దుల్ కలాం గారు కూడా చెప్పింది నేను చూసుకున్నట్టయితే, నేర్చుకోవడం ఆపకండి, అది సృజనను పెంచుతుంది, సృజన ఆలోచింపజేస్తుందని. ఆయన ఆలోచన జ్ఞానాన్నే పెంచుతుంది, జ్ఞానమే మనకి దేనైనా సాధించగల శక్తిని అందిస్తుందని చెప్పారనమాట. అంటే ఏంటంటే, డైలీ మీరు నేర్చుకోకుండా మేము ఒకటే రోజు అన్నీ నేర్చుకుంటామంటే అది కుదరని పని. డైలీ నేర్చుకుంటూ ఉండాలి, దాన్ని మీ ఐడియాస్తో మీరు తెలుసుకుంటూ ఉండాలి, దాన్ని మీరు ఆచరించాలి. నెక్స్ట్ ఆలోచనే మీ యొక్క నాలెడ్జ్ని పెంచుతుందన్నమాట. అలా ముందుకెళ్తేనే సక్సెస్ అవుతామని చెప్పేసి అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు. అది నిజమే అనమాట. డైలీ మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి. సో నేను అందుకనే ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాను. అంటే క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ జరుగుతున్నాయి. సో క్లాసెస్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్ తీసుకోండి. లేదు సార్, మా క్లాసెస్ అవసరం లేదు, ఓన్లీ మెంటర్షిప్ మాత్రమే కావాలి, ప్రిలిమ్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, మెయిన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, సోర్సెస్ ఏంటి, నెక్స్ట్ ఎట్లా ముందుకెళ్ళాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సో ఇవన్నీ ప్లానింగ్ కానీ షెడ్యూల్ కానీ ఇవ్వండి సార్ అంటే, దానికోసమే మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చానండి. సో దీంట్లో ఏంటంటే, మీకు జాయిన్ అయ్యాక ఏ రోజు ఏ టాపిక్స్ చదవాలి, దేనికి ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ ఎలా అడుగుతున్నారు, మీ అప్రోచ్ ఎలా ఉండాలి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎలా మీరు ఏ సోర్స్ ఫాలో అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడ మీరు ఎక్కువ స్ట్రెస్ చేసి చదువుకోవాలి, మీ నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మేము మెంటర్షిప్లో మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. ప్రిలిమ్స్ సరే, మెయిన్స్ సరే. సో కొంతమంది ఏంటంటే, సార్ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎలా మేము హ్యాండిల్ చేయగలది అంటూ ఉంటారండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, టాలెంట్ ఉంటుంది కొంతమందికి, కానీ డైలీ మీరు కష్టపడుతూ ఉంటే ఆ హార్డ్ వర్కే టాలెంట్ను కూడా బీట్ చేస్తుందంట. సో హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ వెన్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. అంటే దాని అర్థం ఏంటంటే, టాలెంట్ కొన్నిసార్లు మనం చేయలేం, వర్క్ హార్డ్ అవుతుంది, కానీ హార్డ్ వర్క్ అనేది నువ్వు డైలీ కష్టపడుతూ ముందుకెళ్ళావంటే నువ్వు ఎవరినన్నా దాటుకుని వెళ్ళగలుగుతావు. కానీ నువ్వు డైలీ దాని మీద ఎఫర్ట్స్, నీ ఇంట్రెస్ట్, వాటి బేస్ మీద ఉంటుందన్నమాట. సో నేను కూడా అందుకని డైలీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు అప్ టు ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ లిమిటెడ్ ప్రైస్లోనే ఉంటుంది. మీకు డైలీ ఈ యొక్క ఎగ్జామ్లో మిమ్మల్ని ఉండేటట్టు చేస్తుంది. లేదంటే మీరు ఒక 2-3 రోజులు మేము ఫంక్షన్కి వెళ్తాం, లేకపోతే ఇటు వెళ్తాం చెప్పి చదవకుండా ఉంటారు. సో మీరు వెనకబడిపోతారు. సో మీరు సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఆచరించాలి. సో నేను ఎలా ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ రాశాను, నెక్స్ట్ నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, యూపీఎస్సీలో సరే, గ్రూప్ 2 సరే, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి పర్ఫెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేస్తాను అనమాట నా మెంటర్షిప్ ప్రోగ్రామ్తో. ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రాము, మంచి రిజల్ట్స్ కూడా వస్తుంది. నా యొక్క కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్పి, మీకు ఎలా నోట్ మేకింగ్ ఉండాలి, ఎలా మీ యొక్క స్ట్రాటజీస్ ఉండాలి, మీ ప్లానింగ్ ఎలా ఉండాలి. సో అందరు చదువుతారండి. చూసుకున్నట్లయితే సీనియర్లు 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా క్వాలిఫై కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందువల్లంటే ప్లానింగ్, స్ట్రాటజీ లేక, నెక్స్ట్ అప్రోచ్ అనేది రైట్ వేలో లేక. ఈ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మేము బెటర్గా చేస్తాం, స్టూడెంట్స్కి అందిస్తాం. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ అన్నీ చేయకండి, ఎందుకంటే నేను ప్రిపరేషన్లో ఉంటాను. సో నా యొక్క బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. వాట్సాప్ మెసేజ్ చేయండి, మీరు జాయిన్ అవ్వండి, డైలీ చదవండి, కష్టపడండి, నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ని సంపాదించండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు 1 నెల, 2 నెలలు, 3 నెలలు టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారంటే ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి. సో వాళ్ళని దాటాలంటే మీరు ఇప్పుడైనా అర్థం చేసుకొని అప్రోచ్ కరెక్ట్గా ఉండాలి మీది. ఓకేనా? సో అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. కొంతమంది నన్ను అడిగారు, సో దీని గురించి, అందువల్ల నేను అందరికీ వీడియో చేసి నా యొక్క ఆలోచన మీకు చెప్తున్నాను, ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ చెప్తున్నాను. సో అలా మీరు ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.